triplex villas at Bachpalli, APR Projects. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతు ప్రకటించే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. ఏంటి అనే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా మీకు జరుగుతున్న అన్యాయం గురించి? అంత తెలుసా? మొత్తం స్టేట్ మొత్తం తెలుసు అంటే ఆ. సో ఆయనకి తెలియకుండా అంటే ఆయనే కదా ముందు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు న్యాయం చేస్తారు, భవిష్యత్తులో మీ ఇద్దరు పిల్లలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారా అనేది అంటే అప్పుడు పొలిటికల్ సినారియోని బట్టి తెలుస్తుంది కదా ఎవరు ఏంటి ఎట్లాగో అనేది. నువ్వు చెప్పు, భవిష్యత్తులో నువ్వేం కావాలనుకున్నావు? బిజినెస్. నువ్వు? పొలిటీషియన్ అండ్ బిజినెస్. అట్లా పొలిటీషియన్ అండ్ బిజినెస్. మీ వాడికి చాలా ఉంది పొలిటీషియన్గా. వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు కదా, చెల్లా రామకృష్ణారెడ్డి అనేసి. అందుకు ఏంటి ఇటీవల దేవర షో చేశారు మీరు? ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడని పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ. ఎవరు ఐడియా అది? మాదే ఐడియా. తాత లేకపోయినా ఒక్క మేమున్నామనేసా? భయం పోవాలంటే దేవుడి కథ అయినాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ అయినాలా? ఇద్దరు బాగా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలో ఫైట్ చేస్తుంటారు. ఇద్దరు ఫైటింగ్ చేసి మళ్ళీ మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా? మాట్లాడుకుంటాం. ఫైట్ చేసుకుంటే నేనే చెప్తాను మాట్లాడుకోవద్దు ఒక వన్ డే అంటే ఇంకా నెక్స్ట్ సెకండ్ లేదు అట్లేం లేదు అని వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు. మీరు వైసీపీలోనే ఉన్నారు, మీకు ఎలాంటి న్యాయం జరగడం లేదు, ఇంట బయట పోరు పడుతున్నారు, అయినా ఫ్యామిలీతో ఇంత హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఇద్దరు కిడ్స్తో హ్యాపీగా మీరు ఉంటున్నారు కదా. అంటే వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచన లేదా మీకు? ప్రస్తుతం 2 years ఊర్లో ప్రజలతో పాలిటిక్స్ అట్లనే అయిపోయింది. సో ఒక 6 months ప్రస్తుతానికైతే నేను బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకున్నారు, రాజకీయాల మీద ఏమీ ఇది లేదు, బ్రేక్ తీసుకొని. బ్రేక్ అంటే కొంచెం అంటే చెప్పాను కదా మీకు పబ్లిక్ నిర్ణయం బట్టి ఉంటుంది. ఇప్పటికీ ఊరికి వెళ్తే ప్రతి ఇంటికి వెళ్తారంట మీరు, ప్రతి గడపకు వెళ్తారంట, అందరితో మాట్లాడుతుంటారంట. అసలుకి ఇదంతా ఇబ్బంది కదా మీ వాళ్ళకి, చూసే కొద్దికి ఇంకా వాళ్ళకి ఇబ్బంది కదా, వాళ్ళు ఇంకా ఆవేశానికి లోన్ అవుతారు కదా. అంటే ఇది నా లైఫ్, నేను నా పిల్లలు నా హస్బెండ్, ఇది నా లైఫ్. ఎవరికి ఎవరి లైఫ్ శాసించే అంత రైట్స్ ఎవరికి ఉండవు కదా. ఓకే, ఇది మా లైఫ్. వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి. పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. నేను మీరు వెళ్ళి అవకులేకి వెళ్ళి ఫ్యామిలీతో ప్రతి ఇంటికి వెళ్ళడము, పబ్లిక్లోకి వెళ్ళడము, పబ్లిక్ మీకోసం ఇంటికాడికి రావడము, ఒకే ఇంట్లోనే వేరువేరుగా ఉంటారు మీరు, మీ దగ్గరికి రావడము కూర్చోవడము, అవన్నీ ఇబ్బందికరం కాదంటారా? నాకంటారా వాళ్ళకంటారా? వాళ్ళు ఇబ్బందికి ఫీల్ కారా? ఇప్పుడు ఎవరి లైఫ్ ఎవరు శాసిస్తారు, అది మా లైఫ్. మేము ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు, మేము వద్దనుకున్నప్పుడు మా లైఫ్ మాదే కదా. ఇప్పుడు మేము ఎవరితో మాట్లాడతాము, ఎట్లా ఉంటాము, పబ్లిక్తో మాట్లాడతామా ఏంటి అనేది వాళ్ళు వద్దు అన్నప్పుడు నా తెలిసి వాళ్ళు పట్టించుకోకూడదు. సరే, ఇప్పుడు ఇవన్నీ అయిపోయినా ఎవరైనా రాజీ కుదిర్చి ఎందుకు మా ఒకే కుటుంబంలో ఇన్ని కలతలు ఎందుకు, గొడవలు ఎందుకు అనేసి మిమ్మల్ని మీ అత్తయ్య, మీ హస్బెండ్ తరఫు మీ అత్తయ్య ఫ్యామిలీని కలిపే ప్రయత్నం చేస్తే కలిపిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ చేశారు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ట్రై చేశారు, కానీ ఇంకా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కలవడానికి? ఇంట్రెస్ట్ లేదని కాదు, ఇప్పుడు ఇన్ని జరిగినాక కలుస్తారు ఇది అనేది. యాక్చువల్లీ నేను నా లైఫ్లో ఎప్పుడు మామూలు బగ్గి ఉన్నప్పటి నుంచి కూడా మేము ఫ్యామిలీకి సపోర్టివ్గా అంతా ఉన్నాము, కానీ బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్. నేను ఇప్పుడు బిజినెస్ అంటే నాకు ఫైనాన్షియల్గా నేను చూసుకోవాలి, ప్రజల్ని చూసుకోవాలి, సో పిల్లల్ని చూసుకోవాలి, మా పేరెంట్స్ ఉన్నారు, సో ఫ్రెండ్స్ ఉంటారు. ఇంత దీంట్లో ఫ్యామిలీకి టైం ఇచ్చి వాళ్ళతో కలవాలి అనేంత ఐడియా నాకు ఇప్పటివరకు రాలేదు. సో ఎందుకంటే ఇచ్చిన వాల్యూ అంటే మనకి ప్రేమించిన వాళ్ళతోనే మనం ఉండాలి, మెయిన్ థింగ్. సో ఇంత జరిగినాక కూడా ప్యాచప్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు. అంటే వీళ్ళ విషయం నేను చెప్పను ఎప్పుడు, అంటే పిల్లలు వాళ్ళ డెసిషన్, వాళ్ళు మాట్లాడతారు ఏం చేస్తారు అనేది వాళ్ళ డెసిషన్, అది వాళ్ళ ఇష్టము. సో నేను అట్లేం. మీ మామయ్య ఒక మంచి బ్రాండ్, ఒక మంచి వంశాన్ని ఇచ్చిపోయారు. మీ హస్బెండ్ మీకు అద్భుతమైన ఆనిముత్యాలు లాంటి ఇద్దరు కుమారులను ఇచ్చేసి ఒక చక్కటి ఇల్లు కట్టించిపోయారు. కానీ ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అసలు? మీరు వ్యాపారం ఏమైనా చేస్తున్నారా? మామూలు పెట్రోల్ బంక్స్, ఇంకా ఊర్లో తోటలు అవన్నీ ఉన్నాయి. సో కొంచెం లైట్గా డాడీ సపోర్ట్ చేస్తారు. సో లైట్గా బిజినెస్ ఇప్పుడిప్పుడే కొంచెం అంటే బీయింగ్ ఏ ఇండిపెండెంట్ విమెన్ నేను ఏమనుకుంటానంటే ఏ ప్రాబ్లం వచ్చినా మెయిన్ నేను అందరికీ ఏం చెప్తాను, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇండిపెండెంట్గా ఎంత ఆస్తి ఉన్నా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళకంటే ఒక ఇన్కమ్ ఉండాలి.
సో ఇప్పుడు ఒక ఛాన్స్ మేబీ ఫ్యూచర్లో ఇప్పుడే ఫైనాన్షియల్గా అంటే ప్రాబ్లం అయితే ఏం లేదు బట్ మీ మామగారు ఎన్టీ రామారావు గారికి చాలా దగ్గరగా ఉండేవారు, ఒక కుటుంబజంగా ఉండేవారు. రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు. సినిమాలతో కూడా మీ మామగారికి పరిచయం ఉంది. మంచి కథలు రాసేవాళ్ళు, మంచి రైటర్ ఆయన అనమాట. ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్గా కూడా ముద్రింపబడ్డారు, ఒక రాజకీయ నాయకుడిగా చూశారు ఆయన్ని. అయినప్పటికీ చాలా క్లాస్గా ఉంటాడు అనమాట. ఆయన ఒక క్లాస్ లీడరు. ఆయన కుమారుడు అంటే మీ హస్బెండ్ చెల్లా భగీరథ అంటే మాస్ లీడర్ అనమాట. వాళ్ళిద్దరిని చూశారు మీరు. ఇప్పుడు వీళ్ళలో ఎవరు మాసు ఎవరు క్లాసు? అభి క్లాస్ అంటే మావయ్య ఎట్లా ఉంటారో సేమ్ బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్గా పెద్ద బాబు ఉంటాడు రాజాభిషేక్ రెడ్డి. కొంచెం మాస్గా సేమ్ హ్యాబిట్స్ బగీ హ్యాబిట్స్ అన్నీ. ఓకే, పేర్లు తారుమారైన అంతే. ఈ పేరు అటుపోయి ఆ పేరు ఇటు. అట్లా వచ్చిండాలి, ఖచ్చితంగా అట్లనే వచ్చిండాలి. సో చూడాలి, అంటే రాజకీయ వారసుడు అని చెప్పారు కాబట్టి ఫ్యూచర్లో ఏమవుతారో మేబీ దానికి ఒక రీజన్, ఏ జరిగినా మన లైఫ్లో ఒక రీజన్ ఉంటుంది కదా. చెల్ల రామకృష్ణారెడ్డి గారికి 2 కుమారులు 2 కుమార్తెలు అనుకుంటా. కుమార్తె. ఓకే, మీ మామయ్య గారికి 2 కుమారులకు సంబంధించి వీళ్ళిద్దరైన వారసులు? లేదు, ఇద్దరు ఉన్నారు. చెల్ల రామకృష్ణారెడ్డి కుటుంబం నిజమైన వారసులు వీళ్ళే అనిపించుకుంటే భవిష్యత్తులో ఏంటి అసలుకి? అది ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే నాకు తెలిసి పేర్లు పెట్టుకుని బ్రాండ్ పేరు చెప్పేస్తే వారసత్వం రాదు, రాజకీయం రాదు, ఏమి రాదు. అది దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఎంత కేపబుల్ అనేది. అంటే మీ పెద్ద అబ్బాయి అయితే ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ అంటాడు. చిన్న అబ్బాయి పొలిటికల్ మీ బిజినెస్ అంటాడు అనమాట. మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళకు? వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు ఈ రాజకీయాలు? మనం ఏం చేసుకుంటాం, బాగా చదువుకొని చక్కగా ఉద్యోగాలు చేసుకుని అంటే వ్యాపారాలు చేసుకుని అంటారా? ఎవరంటే వాళ్ళు రాజకీయాల్లోకి రాలేరు కదా. ఓకే, సో ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు. నేను అది ఆ చాయిస్ వీళ్ళకే ఇచ్చాను. ఏదన్నా అది మీ చాయిసే. రాజకీయం కావాలా, బిజినెస్ కావాలా, సపోర్ట్ చేస్తాను. సో చాయిస్ అనేది మీదే. సో సపోర్ట్ చేయడం అనేది పేరెంట్స్గా బాధ్యత కదా. సో కంపల్సరీ ఇస్తాను. ఓవరాల్గా ప్రస్తుతం మీ లైఫ్ హ్యాపీగా ఉంది? హ్యాపీగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకోకుండా హ్యాపీగా కొనసాగుతుంది. ప్రశాంతంగా పిల్లలతో, మా ఊరి ప్రజలతో హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాం. మీ లైఫ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఇంకా మున్ముందు కూడా ఇంకా హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలి మీకు. అసలుకి 2 బిడ్డలతో కూడా ఒక చక్కటి కుటుంబంలాగా తల్లి 2 కొడుకులు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటూ వాళ్ళ భవిష్యత్తు దినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ.